తెలంగాణలో క్షుద్ర పూజల చుట్టూ రాజకీయం హీటెక్కింది. తాంత్రిక పూజల చుట్టూ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు దేశంలోని వివిధ ఆలయాల్లో క్షుద్ర పూజలు చేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ తాంత్రిక పూజలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. రాజకీయాల కోసం దేవతలను అవమానిస్తారా అంటూ మండిపడుతోంది. రాహుల్ రేవంత్ గుళ్లకు అందుకే వెళుతున్నారా అంటూ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలు, బీఆర్ఎస్ కౌంటర్లతో తెలంగాణ పాలిటిక్స్ ను ఇప్పుడు క్షుద్ర పూజల రాజకీయం వేడెక్కించింది. తాంత్రిక పూజలు ఓడి చేస్తాడు. మళ్ళా 2/6/2026 తిరుచిరపల్లి, మళ్ళీ 23/7/2026 మళ్ళీ శివమొగ్గ. ఇన్నిసార్లు ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు దేనికోసం చేసినావు? సూటి ప్రశ్న. క్షేత్రం పోతే వేరే దానికి పోలే. తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం అది. కేవలం తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. నువ్వు వాడికి పోయినావు ఇన్నిసార్లు ఇన్ని నెలలలో, అంటే దేనికోసం పోయినా? ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలని చెప్పి, సర్వనాశనం అయితేనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి, ఇట్లాంటి నీచం ఘోరం ఇంకోటి ఏమైనా ఉంటుందా? రాజకీయ కుతంత్రాలు పనిచేస్తలేవని చెప్పి ఈరోజు తాంత్రిక పూజలకి పాల్పడుతున్నటువంటి ఒక దుశ్చర్యకి హరీష్ రావు గారు పాల్పడ్డారంటే ఇంతకు మించినటువంటి నీచం, దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ముగ్గురమ్మల మూల స్వరూపం మూకాంబికాదేవి, శివశక్తి ఆమె. ఆ శక్తి దగ్గరికి కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు పూజకు పోతే క్షుద్ర పూజలకు పోయిండ్రని మాట్లాడటానికి నోరెట్లా వచ్చిందా? ఆమె నోరు పడిపోతుంది. పూజలు చేస్తున్నట్ట వర్షాలు పడతలేవు అంటే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందట అని చెప్పని తల్లిని అపహాస్యం చేస్తూ అవగౌరవపరుస్తూ ఉంటే మీ నోళ్లు పడిపోతాయి. పదవులు దేవుడెరుగు. రాహుల్ గాంధీ పక్కనే కూర్చుంటున్నాడు కదా విజయ్ దగ్గర. మీ మద్దతుతోటే ఇవాళ అధికారంలో ఉన్నాడు అని చెప్పబడుతున్నటువంటి ఒక విజయ్ మూకాంబిక అమ్మవారి దగ్గర పోయిన రేవంత్ రెడ్డి, హరీష్ రావు గారి నిన్నమన్నట్లయితే పోయినరో విజయ్ గారు కూడా అట్లే పోయిన. మరి ఏమంటా ఉన్నావు? ఈయన కూడా క్షుద్ర పూజ చేసిండ? సమాధానం చెప్పమని నేను కోరుతా ఉన్నాను. పెద్దబాబా తిరుగుతుండే. మరి ఖీర్ భవానీ మందిర్కు పోయిన, జమ్మూ కాశ్మీర్ లో ఖీర్ భవానీ మందిర్కు పోయింది. ఈయన కూడా క్షుద్ర పూజలు చేసిండా? ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పాపనాశిని రివర్ దగ్గర, నది దగ్గర బలితర్పణం చేసిన రాహుల్ గాంధీ. వీళ్ళంతా క్షుద్ర పూజలు చేసిండ్రా రేవంత్ రెడ్డి? రాజకీయాన్ని ఇంత నీచ స్థాయికి దయచేసి దిగజార్చొద్దు రేవంత్ రెడ్డి గారు కూడా బయట పుకార్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా క్షుద్ర పూజలు చాలా చేస్తుండే అని చెప్పని నాకు కొంత విఘ్నత ఉండే కాబట్టి నేను ఎప్పుడు ప్రెస్ మీట్ లేదు మాట్లాడలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి బలహీనపడాలి, బట్టి విక్రమార్క పూర్తిగా కూడా దిగజారిపోవాలా, అప్రతిష్ట పాలు కావాలా, శ్రీధర్ బాబు బలహీనంగా ఉండాలా, నా కుర్చీ అదే ధైర్యంతో 34 ఏళ్ళు నేనే ఉంటాను ఇట్లా కొట్టుకుంటూ